బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్. అందుకే ఆయన డార్లింగ్ అయ్యారంటున్న నిధి అగర్వాల్. 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక. బాలీవుడ్లోకి పుష్ప ప్రతినాయకుడు ఫహద్ ఫాజిల్. బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య 999 మ్యాక్స్. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కొనసాగింపు కోసం ఎప్పటినుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో రూపొందనున్న ఆ చిత్రాన్ని బాలకృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 6వ ఎపిసోడ్ ఇందుకు వేదిక కానుంది. ఆదిత్య 999 మ్యాక్స్కి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఆయన తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే, డాకు మహారాజ్గా సంక్రాంతి బరిలో యాక్షన్ హంగామా రుచి చూపించనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయకులు. బాబీ దేవోల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో బాలయ్య మునిపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనువిందు చేస్తారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడులో భూమిక కథానాయిక. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్ళయింది. ఇన్నేళ్ల తర్వాత యూఫోరియా కోసం మరోసారి ఆ ఇద్దరు చేతులు కలిపారు. గుణశేఖర్ దర్శకత్వంలో కొత్త తరం నటులు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఇది. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. రాగిణి గుణ సమర్పకులు. 2వ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో భూమిక నటిస్తున్న విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. సమాజంలో జరుగుతున్న దురాఘాతాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. దర్శకుడు గుణశేఖర్ భూమిక కోసం ఓ శక్తివంతమైన పాత్రను సృష్టించారు. ఆమె సెట్లోకి వచ్చాక బృందంలో మరింత ఉత్సాహం పెరిగిందని సినీ వర్గాలు తెలిపాయి. అందుకే ఆయన డార్లింగ్ అయ్యారంటున్న నిధి అగర్వాల్. అందరికీ నమస్కారం అని చెప్పే బ్యాచ్ తాను కాదంటోంది నటి నిధి అగర్వాల్. తనకి తెలుగు స్పష్టంగా వచ్చని, సందేహపడనక్కర్లేదని చెబుతోంది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ నాయిక 3 ఏళ్ల విరామం తర్వాత హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ 2 వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ వేదికగా చిట్ చాట్ చేసింది నిధి. హరిహర వీరమల్లు గురించి స్పందిస్తూ దాంట్లో తను పంచమి పాత్ర పోషించనున్నట్లు వెల్లడించింది. నటిగా నాలోని పలు కోణాలను ఆవిష్కరించే పాత్ర ఇది. వీర పంచమిల ప్రేమ కథ బాగుంటుందని అంది. ఇక రాజాసాబ్ గురించి మాట్లాడుతూ అదొక ఆథెంటిక్ హర్రర్ రొమాంటిక్ కామెడీ చిత్రమని, ప్రతి సన్నివేశంలోనూ అన్ని రకాల వాణిజ్య అంశాలు ఉంటాయని తెలిపింది. ప్రభాస్తో కలిసి పనిచేయడం ఆనందాన్నిచ్చిందని, తనని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో తెలిసిందని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. బాలీవుడ్లోకి పుష్ప ప్రతి నాయకుడు ఫహద్ ఫాజిల్. పుష్ప చిత్రంతో ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ కథానాయకుడు ఫహద్ ఫాజిల్ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు ఇంతియాజ్ ఆలీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో తనేంటో నిరూపించుకున్న ఫహద్ బాలీవుడ్లోకి అడుగు పెట్టాలని కొన్ని నెలలుగా ఇంతియాజ్తో చర్చలు చేస్తున్నారు. చివరకు దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆయన. ఈ ప్రాజెక్టులో ఫహద్ సరసన తృప్తి దిమ్రీ నటించనుంది.
వచ్చే ఏడాదిలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందమని ఫహాద్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.